ప్రియులారా, లెంటిలో 5వ ఆదివారం కొరకైనటువంటి ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సిలువే నా శరణు నాయనురా, నీ సిలువే నా శరణు నాయనురా, సిలువయందే ముక్తి బలము చూచితి రాని, సిలువే నా శరణు నాయనురా, సిలువను వ్రాలేసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితి రాని, సిలువే నా శరణు నాయనురా, సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నది రాని, సిలువే నా శరణు నాయనురా, సిలువను తరచితి విలువ కందగరాని నీ కృప, కలుషమెల్లను పాపగ చాలును రాని, సిలువే నా శరణు నాయనురా, పలువిధ పదములరసి ఫలితమేమీ గానలేక, సిలువ ఎదుటను నిలచి నాడను రాని, సిలువే నా శరణు నాయనురా, శరణు యేసు శరణు 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 నా ప్రభువా, దురిత దూరుడ నీదరి చేరితి రాని, సిలువే నా శరణు నాయనురా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది.
భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందునను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. లెంటిలోని 5వ ఆదివారం అనగా శ్రమ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. దేవా నాకు తీర్పు తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడము. కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపింపుము. ఏలయనగా నీవు నాకు దుర్గమైన దేవుడవు. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నన్ను తోడుకొని వచ్చును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము.
సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా. కలుగునుగాక దేవునికి మహిమా, కలుగునుగాక కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాధానం నరులకాయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము. ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిక జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. సర్వశక్తి గల దేవా, నీ జనులను కటాక్షించి వారి శరీరాత్మలకు ఎల్లప్పుడూ నీవే ఏలికవయ్యుండి నీ గొప్ప దయచేత వారిని రక్షించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములో జీవించుచు పరిపాలించనుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, లెంటులో 5వ
ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు చదవగా విందాం. లెంటులోని 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. వారు ఏదోము దేశమును చుట్టూ పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాటలాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలీలలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుమన్రి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మమ్మును కనికరింపు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుండి చివరి వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంతకాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారే ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. ఎలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిల్చును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. నిందితుడై క్రీస్తు మరణముందునంతగా శ్రమనందునంతగా సిల్వనందునంతగా ఇంపొందుగా తగ్గించుకొని నలరవినయుడై.
ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 31వ వచనం నుండి 35వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయన మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును. మీరు నన్ను వెతుకుదురు, నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారే ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును, అంచుని సువార్తను అంతటా చాటించుడి. హల్లెలూయా హల్లెలూయా. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనునా, తంచు ప్రకటించుడి. మెండుగా క్షమాపణన్ పూర్ణ సమాధానము. ఎంత పాపికైనదా నిచ్చి చేర్చుకొనును. హల్లెలూయా హల్లెలూయా. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనునా, తంచు ప్రకటించుడి. తన దివ్య సిల్వచే తీసి పాప శాపము నన్ పవిత్రపర్చెను, నాకు హాయినిచ్చెను. హల్లెలూయా హల్లెలూయా. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనునా, తంచు ప్రకటించుడి. ఘోర పాపినైనను నన్ను చేర్చుకొనును,
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు మరి వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. మరి ప్రతి దినము కూడా మరి పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డల కొరకు, అలాగే పరీక్షలు ముగించినటువంటి బిడ్డల కొరకు, రాయబోతున్న బిడ్డల కొరకు కూడా, అన్ని తరగతుల వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నా. మరి పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ ప్రభు మేలు కలుగు చేయాలని అనుదినము కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. రేపటి నుండి 10th క్లాస్ పరీక్షలు జరగబోతున్నాయి. ఆ బిడ్డల కొరకు కూడా అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. లెంటులో 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు చదవగా విన్నాం. మరి ఈ దినము దేవుని యొక్క వాక్యాంశముగా సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8వ వచనాన్ని కలిసి చదువుకుందాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 8వ వచనాన్ని కలిసి చదువుకుందాం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైనటువంటి సర్పముల వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరువుబడిన ప్రతివాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. ప్రార్థన. పరిశుద్ధుడ, చదవబడిన పరిశుద్ధ లేఖనాన్ని దీవించండి. ఆరాధనలో పాల్గొన్నటువంటి కుటుంబాలను దీవించండి. ప్రభువా, ఇదిగో తండ్రి నాయనా, మరి జరగనయ్యున్నటువంటి ప్రభువా, ఈ తండ్రి రేపటి నుండి ప్రారంభిస్తూ ఉన్నటువంటి నా తండ్రి నాయన, ఈ యొక్క 10th క్లాస్ పరీక్షలు రాయనయ్యున్నటువంటి బిడ్డలు అందరి కొరకు కూడా నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మంచి ర్యాంకర్స్గా పాస్ అయ్యి కాలేజ్ చదవటానికి కృప చేయండి. అలాగనే తండ్రి నాయన, ఆయా పరీక్షలు రాస్తారు ప్రతి ఒక్కరూ కూడా నాయన పరీక్షల్లో విజయాన్ని పొందుకుంటారు. గతంలో నాయన పరీక్షలు రాసిన బిడ్డలు రాసిన పరీక్షలన్నిటిలో జయం పొందటానికి కృప చేయండి. నీ దోస్తుని మరుగుపరిచి మీరు మాట్లాడండి. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఒకసారి మీ అందరికీ శుభాలు. దేవుని యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశ్యం దేవుని యొక్క మాట వినుట. దేవుని మాట వినుట శ్రేష్టము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఈవేళ చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగము 4వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, దేవుని ప్రజలు వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి మనస్తత్వము కలిగినటువంటి వ్యక్తులు. మోషే దేవుని యొక్క చిత్తములో వారి యొక్క ఆకలి దెప్పికలు తీర్చి వారి యొక్క ఐగుప్తు బానిసత్వమును విడిపించి పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క కణానుకు నడిపిస్తూ ఉండగా అనేకమైనటువంటి పర్యాయాలు మోషే మీద తిరుగుబాటు వారు చేశారు. తిరుగుబాటు అనేది పాపము. తిరుగుబాటు అనేది శాపము. తిరుగుబాటు అనేది దేవుని యొక్క ఆశీర్వాదాలు దూరపరుస్తూ ఉంటుంది. ప్రియులారా, అవిధేయత ఇది అవమానాన్ని కలుగు చేస్తుంది. అయితే ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు వారు ప్రయాణిస్తున్నటువంటి మార్గము అంతటిలో కూడా దేవుడు మోషే ద్వారా తోడుగా ఉంటున్నటువంటి
ఈ యొక్క వాక్య భాగము మనము ఎరిగినటువంటి వారమే. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మనము 4వ వచనం నుండి మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, వారు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి వారట, ఆ ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా వారు మాట్లాడి వాళ్ళు ఏ విధంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అనే ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు వారు అంటూ ఉన్నటువంటి మాటలు, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించితిరి? మానవుని యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, అవసరానికి ఒక విధంగా మాట్లాడుతూ ఉంటారు. అక్కడ భయంకరమైన బానిసత్వాన్ని అనుభవిస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఆకలి దప్పికలతో ఉంటున్నప్పుడు, దెబ్బలు తింటూ ఉన్నప్పుడు, బానిసలుగా ఉంటూ ఉన్నప్పుడు విడిపించమని మొరపెట్టినటువంటి వ్యక్తులు, కన్నీరు కార్చినటువంటి వ్యక్తులు. అందుకే యెహోవా దేవుడు మోషేతో అంటాడు, వారి మొర నా యొద్దకు చేరింది, వారి బాధలను నిశ్చయముగా చూశాను. మోషే నువ్వు వెళ్ళి విడిపించాలి అని మోషేను నాయకత్వాన్ని వహించి నువ్వు తీసుకురమ్మని పంపించినటువంటి మోషే ద్వారా యెహోవా దేవుడు ప్రతి క్షణము వారికి కంటికి రెప్పగా వారిని కాపాడుచు వారిని నడిపిస్తూ ఉంటూ ఉన్నప్పుడట, వారు ఏమంటున్నారండి, అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి అంటే, యెహోవా దేవుడే తనంతట తాను తనకేమి పని లేక వారిని తీసుకొస్తున్నారు అన్నట్లు వారు తిరుగుబాటు వారు చేస్తూ ఉంటూ ఉన్నారు. అంటే మానవుని యొక్క మనస్తత్వం ఎలాగుంటుందంటే, మేలు కలిగేటప్పుడు ఒకలాగుంటుంది, వారి యొక్క అపరాధములను బట్టి వారికి కీడు కలుగుతున్నప్పుడు మరొక విధంగా ఉంటూ ఉన్నది ప్రియులారా. అందుకనే యెహోవా దేవుడు ఆదికాండములు అంటాడు, నరుని చేసినందుకు యెహోవా హృదయములో నొచ్చుకున్నాడు, సంతాపపడ్డాడు అని దేవుని యొక్క గ్రంథములో వ్రాయబడుతూ ఉంటున్నది ప్రియులారా. అటువంటి పరిస్థితులున్నట అక్కడ ఏమి లేవట, వాళ్ళకట ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిచారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. ఆకలి చేత చచ్చిపోతూ ఉంటున్నప్పుడు దేవదూతలు తినే మన్నా అనే ఆహారాన్ని వారికి సమృద్ధిగా కురిపించి బండ నుండి మధుర జలాలు ఉబికింపచేసి దాహాన్ని తీరుస్తూ ఉంటుండగా, ఆకలి తీరినప్పుడు దప్పిక తీరినప్పుడు దేవుణ్ణి కొనియాడినటువంటి ప్రజలు వారి నాలుక ఒకటి కాదు 2 నాలుకలుగా జ్యూయల్ సిమ్గా వాళ్ళు ఏమంటున్నారు, చవిచారము లేనటువంటి ఆహారాన్ని ఇది మాకు ఇచ్చాం, అసహ్యమైపోతూ ఉంటూ ఉన్నది. కాబట్టి మాటలలో ఉన్న భావం ఆలోచన చేస్తే, మోషే మీద యెహోవా మీద వారు తిరుగుబాటు చేసి వారు పాపము చేశారు అనే మాటలు ఇక్కడ 6వ వచనంలో. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములు పంపాను, అవి ప్రజలను కొరువుగా ఇశ్రాయేలీల్లో అనేకులు చనిపోయేరి. అంటే పాపానికి వచ్చే శాపము మరణము అనే మాటలు మనకు ఇక్కడ రుజువు అవుతూ ఉంటున్నాయి. మోషే మీద దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి మూర్ఖ స్వభావాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ సందర్భంలో ఇక్కడ దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉంటున్నప్పుడు మరలా వాళ్ళట అవసరానికి ఎక్కడికి వచ్చారు అని ఆలోచన చేస్తే 7వ వచనంలో వారు మోషే దగ్గరికి వచ్చి అంటాడు, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి, యెహోవా మా మధ్య నుండి సర్పములు తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. ప్రియులారా, మానవుడు అంతలోనే మంచి అంటాడు, అంతలోనే చెడ్డ అంటాడు. అంతలో నీవు లేకపోతే
నేను బ్రతకలేను అంటాడు. అంతలోనే నీవు నాకు ఏం చేస్తావు అని తిరుగుబాటు చేస్తాడు. దానికి ఇశ్రాయేలు ప్రజలే ఈ క్షణమే మనకి ఒక మంచి ఉదాహరణగా ఉంటూ ఉన్నారు. అక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు చక్కటి మాటలు వ్రాస్తూ ఉంటున్నాడు. మోషే ప్రజల కొరకు మరల 8వ వచనంలో ప్రార్థన చేయగా, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పముల వంటి ప్రతిమలు చేయించి స్తంభము మీద పెట్టుము. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేస్తారు. మోషేకు దేవుడికి విరోధంగా మాట్లాడిన, తిరుగుబాటు చేసిన, మరలా మోషే ప్రార్థన చేసినప్పుడు అక్కడ యెహోవా అంటున్నాడు, నీవు తాపకరమైన సర్పముల వంటి ప్రతిమలు చేయించి స్తంభము మీద పెట్టము, అప్పుడు కరువబడిన ప్రతి వాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. ప్రజలు ఇన్ని సంవత్సరాలు అడుగు అడుక్కి తిరుగుబాటు చేస్తూ ఉన్నప్పటికీ కూడా, చవిచారము లేనటువంటి ఆహారం అని నిందిస్తూ ఉంటూ ఉన్నప్పటికీ కూడా, ప్రతి క్షణం మోషే మరలా దేవుని దగ్గరికి వస్తున్నాడు. దేవుడు కరుణిస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పినట్లు మోషే చేస్తూ ఉన్నాడు. వారికి మేలు కలుగుతూ ఉంటూ ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో మోషేతో యెహోవా దేవుడు అంటూ ఉన్నాడు, నీవు తాపకరమైన సర్పాన్ని, ఒక ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టాలి. కరువుబడినటువంటి ప్రతివాడు దాని వైపు చూచి బ్రతుకుతాడు అని సెలవిస్తున్నాడు. ఆ సర్పము, ఆ ఇత్తడి సర్పము, ఎత్తబడిన ఇత్తడి సర్పమును నెహుష్టాను అని చెప్పబడుతున్నది. అది దేనికి సాదృశ్యంగా ఉంది అని ఆలోచన చేస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయములో 14వ వచనములో, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇక్కడ అరణ్యములో ఎత్తబడుచున్నటువంటి ఇత్తడి సర్పము ఎవరికి సాదృశ్యంగా ఉంది అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, సిలువలో వేలాడవేయబడుచున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా ఉంటూ ఉన్నట్లుగా, సిలువలో వేలాడవేయబడిన యేసే మరణమును కొట్టివేసే దేవుడు. ఆయన యొక్క రక్త ప్రోక్షణ ద్వారా శాపము, పాపాన్ని కొట్టివేసే దేవుడు. అందుకని మోషే ద్వారా యెహోవా చెప్పుచున్నటువంటి రీతిలో అక్కడ మరి ఆ విధముగా వారు చేయవలసిన పరిస్థితి. 9వ వచనంలో, కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికేను. ఇంతవరకు దేవుని మీద, మోషే మీద తిరుగుబాటు చేసే మాట ధిక్కరించారు ప్రియులారా. కానీ ఇప్పుడు కరువబడిన తరువాత ఇక్కడ మోషే ద్వారా యెహోవా దేవుడు సెలవిచ్చిన రీతిలో సిలువలో వేలాడవేయబడుచున్నటువంటి యేసు ప్రభువునకు సాదృశ్యంగా ఆ సర్పమును ఎత్తబడి ఉంటుండగా కరువబడినటువంటి ప్రతివాడు నిదానించి చూచినప్పుడట వాడు బ్రతికేను. ప్రియులారా, ఇక్కడ బ్రతకటానికి కలిగిన కారణం ఏమిటని ఆలోచన చేస్తే, ఈవేళ వాక్యములో ఉన్నటువంటి మన యొక్క టైటిల్ లేక అంశము దేవుని మాట వినుట. చెబుతారా? దేవుని మాట వినుట. దేవుని మాట వినకపోవటం వలన సొంత జ్ఞానము, సొంత వారికున్న పలుకుబడి, లేక వారికి ఉన్నటువంటి పరపతి, లేక వారి ఇష్టము, లేక వారి మూర్ఖత్వాలను బట్టి తిరుగుబాటు చేస్తూ ఉంటున్నప్పుడు లోకము మీదకి శాపము వస్తుంది ప్రియులారా. కానీ దేవుని మాట వినుట వలన దేవుడు మరలా ఆ శాపము నుండి
పాపము నుండి మనల్ని విడుదల చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అదే ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు మోషే ద్వారా జరిగించాడు. కాబట్టి ఉదయకాలపు ఆరాధనలో మనం ఏమి నేర్చుకుందాం? దేవుని యొక్క మాట వినాలి. కానీ మనం ఏం చేస్తాం? దేవుని మాట ప్రక్కన పెట్టి పొరుగువాడు ఎటువంటి వాడైనా అంతవరకు అతడికి ఎటువంటి రక్త చరిత్ర ఉన్న, హీనమైన చరిత్ర ఉన్న, అవమానకరమైన చరిత్ర ఉన్న మనం ఏం చేస్తామంటే మెర్బానీకి వాళ్ళ వెంట తిరుగుతాం, వాళ్ళ మాట వింటాం. ఏదో ఒక దినాన వారు దిగినటువంటి మురికి గుంటలో మనం పడే వరకు కూడా వాళ్ళ వెంట తిరుగుతూ ఉంటామని చెప్పటానికి నేను వాక్యాన్ని బట్టి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యము మన పాపపు జీవితాన్ని గద్దించినప్పుడు మనం విని వాటిని విడిచిపెట్టాలి ప్రియులారా. యెహోవా, ఇక్కడ వాక్యం అంటే యెహోవా మాట్లాడే సేవకుడు కాదు, గద్దింపు. వాక్యమయ్యున్న దేవుడు, దేవుని యొక్క వాక్యము గద్దిస్తూ ఉంటుండగా మనం ధన్యులము కావాలట. అందుకని దేవుని యొక్క మాట వినుట శ్రేష్టము. ఇక్కడ 12వ కీర్తన 6వ వచనములో యెహోవా మాటలు పవిత్రమైనవి. ఎందుకు వినాలి దేవుని యొక్క మాటలు? అవి పవిత్రమైనటువంటివి, పరిశుద్ధమైనటువంటివి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనములో ప్రతి వచనములో ఈ మాట ఉంటుంది. నీవు నీ దేవుడైన యెహోవా మాట ఎలాగ వినాలి? శ్రద్ధగా వినాలి. మనం కూడా మనుషులు చెప్పే మాటలు వింటున్నట్లు మనం నటిస్తాం. ఏం చెప్పాను అంటే ఏం చెప్పావు అంటాం. ఇది మన అలవాటు. అవునండి, మనుష్యుల యొక్క మాటలు శ్రద్ధగా విను, కాదంటం లేదు. నీకు చెప్పేవారు మంచివారా కాదా నువ్వు అది శ్రద్ధగా ఆలోచించు. కాబట్టి అందరి మాటలు శ్రద్ధగా కాదు, మానవుని మాటలు ఎంత శ్రద్ధగా నీవు చెవియొగ్గి ఆలకిస్తే మరి దేవుని యొక్క మాటలు. అందుకని దేవుని మాటలు నువ్వు శ్రద్ధగా విను. నేను శ్రద్ధగా వినాలి, మనం శ్రద్ధగా వినాలి. ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 28వ వచనంలో నేను నీకు ఆజ్ఞాపించుచున్నవన్నీ ఈ మాటలు, వాటన్నిటిని నువ్వు జాగ్రత్తగా నువ్వు వినాలి. జాగ్రత్తగా, శ్రద్ధగా వినాలట. జాగ్రత్తగా వినాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనములో చూస్తే ఆయన అంటాడు, ఆహారము వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు. దేవుని మాటలు బ్రతికించే మాటలు, ఆహారాన్ని బట్టి కాదు. అందుకనే ప్రభువు అంటాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. అందుకే 106వ సంకీర్తనలో ఇక్కడ మనం చదువుతూ ఉంటున్నప్పుడు యెహోవా మాటలు ఆలకింపక వారు తమ గుడారములలో వారు సనుగుకొనిరి. అవును, ఇశ్రాయేలు ప్రజలట మోషే మీద, అక్కడ దేవుని మీద సనుగుకొనిరి అనే మాటలు అక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి వారు సనుగుకున్నారు, తిరుగుబాటు చేశారు. కాబట్టి వారి తాపకరమైన సర్పముల చేత వారు కరువబడి వారు చచ్చిరి అనే మాట. కానీ కరువబడి చచ్చిన వ్యక్తులు ఏం చేయాలంటే మోషే ద్వారా యెహోవా దేవుడు ఏం చెప్పాడో ఆ విధంగా ఇత్తడి సర్పమును ఎత్తి కరువబడిన ప్రతి వాడు కూడా ఏం చేయాలి అంటే నిదానించి చూడాలి. దేవుని యొక్క మాట ప్రకారంగా చేసిన ఎడల కరువుబడినటువంటి వారట, చచ్చిన వారట తిరిగి వారు బ్రతికారు. మనం బ్రతకాలి అంటే దేవుని మాట మనం శ్రద్ధగా మనము విందాం. విధేయత మనం కలిగి మనము విందాం. జాగ్రత్త కలిగి మనం విందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట వినుట శ్రేష్టము అనే మాటలు, దేవుని యొక్క మాటలు. అందుకనే యోహాను సువార్త 2వ అధ్యాయములో కానా వివాహములో
మరి యొక్క విందు సమయములో తల్లి దగ్గరికి వచ్చి జరిగిన కొరత కొరకు చెప్పినప్పుడు ఆయన మీతో చెప్పినది చేయుడి. ప్రభు ఈ ఉదయకాలము ఆరాధనలో నీతో నాతో మన కొరతలలో, మన అవసరతలలో, మన శ్రమలలో, మన శోధనలో, మన కన్నీరులో, మన వేదనలో మనం ప్రార్థించినప్పుడు ఆయన మనతో ఏం చెబితే అది చేద్దాం. అవన్నిటినీ తొలగిస్తాడు. వాటి స్థానంలో ఆయన జయమిస్తాడు, విజయాన్ని ఇస్తాడు, ఆయన జీవాన్ని ఆయన ఇస్తాడు. ప్రియులారా, సమాధిలో ఉన్నటువంటి లాజరు విన్నాడండి. యోహాను సువార్త 11:43 లాజరు బయటికి రమ్మంటే చనిపోయి 3 దినాలుండి ఉన్నటువంటి లాజరు 4వ దినానట ఆయన లేచి వచ్చాడట. ప్రియులారా, లేచి వచ్చాడట. ప్రియులారా, దేవుని యొక్క మాట జీవము కలిగిన మాట. మన జీవితాల్లో కూడా మనమును కూడా దేవుని యొక్క మాట విందాం. మనం లోక సంబంధమైన జీవితములో అపవాది వలన చచ్చిన వారమై ఉంటుండగా, అందుకే ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉంటుండగా ఆయనతో అనగా క్రీస్తుతో మనం బ్రతికించబడ్డాం అని దేవుని వాక్యం. 2వ వాక్య భాగంలో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎంతటి వారైనా కావచ్చేమో, ఒకవేళ కోట్లకు పడగ ఎత్తొచ్చేమో, కానీ ఆస్తులు పెంచుకోవచ్చేమో, ఐశ్వర్యం పెంచుకోవచ్చేమో, పేరు ప్రఖ్యాతులు పెంచుకోవచ్చేమో, నీకన్నా నాకన్నా గొప్పవారు అనిపించుకోవచ్చేమో, కానీ దేవుని వాక్యం ఉదయకాలం ఏం మాట్లాడుతుందంటే చెప్పండి, సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు. ఏ విధంగా ఉన్నారట అండి? గడ్డి. దేవుని వాక్యం అంటూ ఉన్నది. కాబట్టి గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది. ఎన్ని కోట్లు సంపాదిస్తే, నువ్వు ఎంత ఆస్తి సంపాదిస్తే, స్విస్ బ్యాంకులో నీకు ఎంత అకౌంట్లు ఉంటే, చివరికి నీ అకౌంట్ ఏమైపోయిందో పక్కోడికి కూడా తెలియదు. ప్రియులారా, సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు. వారి అందమంతా గడ్డి వలె. బ్రతుకున్నంత కాలము కూడా అబ్బో బ్యూటీ కంటెస్ట్లో పాల్గొంటాను, ఎన్నెన్నో అవార్డులు పొందుకుంటానికి మంచిదే, కాదంటం లేదు. దేహాన్ని, దేహదారుఢ్యాన్ని తప్పనిసరిగా మనం జాగ్రత్తగా మనం చూసుకోవాలి. కానీ ఇది స్థిరమైంది కాదు. ఈ అందచందాలు పెంచుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, చూసారా? దాని బదులు దేవుని అందరి భయభక్తులు పెంచుకుంటే పరలోకానికి చేరిస్తాయి. ప్రియులారా, ప్రియులారా, అందం, సౌందర్యం మంచిది, కాదంటం లేదు. కానీ వాటి కొరకు ప్రభువు మాట్లాడటం లేదు. కానీ మానవ జీవితం, మనం ఈ శరీరానికి ఎంత సొగస్సు తీసుకొచ్చినా నథింగ్, ఏమీ లేదు. ఈ అందమంతా కూడా ఎటువంటిదంట, మనిషే గడ్డి వంటి వాడు. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది, అయిపోయింది ఓవర్. అందుకని 1వ అధ్యాయం 17వ వచనం అంటాడు, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయాలి. పాత నిబంధనలో కూడా వారు చేస్తున్న తిరుగుబాటుకు దేవుడు తీర్పు తీర్చి తాపకరమైన సర్పాలు పంపించాడు. ఆయనకి ఎటువంటి పక్షపాత వైఖరి లేదు. ఎంత గొప్పోడైనా, ఎంత పేదోడైనా ఆయనకు కావలసింది నీతిమంతుడా అనీతిమంతుడా, అతడు చేసింది మంచిగా చెడ్డ రెండింటి మీదే తీర్పు ఆధారపడి ఉంటుంది. ఆయన హెచ్చరిక చేస్తున్నాడు, కనుక మీరు పరదేశులై ఉన్నంతకాలము భయముతో గడుపుడి. మనుష్యులకు భయము,
కాదు, మనం మనుషులకు భయపడతాం. వాళ్ళ యొక్క నిజస్వరూపాలు తెలిసి కూడా తిడతారేమో, కొడతారేమో, తప్పుకుంటారేమో, సహాయం చేయరేమో అని వారికి భయపడతాం తప్ప కనిపించినటువంటి దేవునికి భయపడం. దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, నువ్వు దేవునికి భయపడు. పితృపారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. ఇవేమీ కూడా మిమ్మలను విమోచించవు. కానీ 1వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, అమూల్యమైన రక్తము చేతనగా నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడిదని మీరు ఎరిగారా? అందుకనే పాత నిబంధనలో శిలువలో వేలాడవేయబడుచున్న యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఎత్తబడిన నెహుస్తాననే సర్పము అనగా శిలువలో రక్తము చిందించిన క్రీస్తు ప్రభువుని అక్కడ చూపెడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నా. కాబట్టి 23వ వచనంలో నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయత కలుగుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొని, ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క హృదయాలు, మనస్సు అపవిత్రమైపోతున్న ప్రతి క్షణము కూడా వారికి కృతజ్ఞతాభావం అనేది లేకుండా పోతుంది, భయం అనేది లేకుండా పోతుంది. కాబట్టి ప్రభు అంటాడు, ఒకరిని ఒకడు మిక్కుటముగా ప్రేమించండి. ముగింపుగా 3వ వాక్య భాగంలో యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ నేను ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరును ఒకరిని ఒకరు ప్రేమించాలి. 35వ వచనంలో, మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవాడైన ఎడల దీనిని బట్టి మీరు నాకు శిష్యులు అవుతారు. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, ఒకరిని ఒకరు ప్రభు ప్రేమ కలిగి మనం ప్రేమిస్తే మనము ఆయన శిష్యులము అవుతాం. ఆయన శిష్యులము అయితే ఆయనను వెంబడిస్తాం, ఆయన మాటకు లోబడతాం, ఆయన మాట వింటాం, మరణము నుండి జీవములోనికి తప్పించబడతాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. నానిష్టము మరియు దైవ బాలులు విరిగినాయాత్మయే యెహోవా దేవ విరిగి నలిగినాయటి హృదయాంబలక్ష్యంబోచేయవు నీ కటాక్షమోతో సియోనుకు నిపుడి నిన్నరోటోడను మేలు సేయుము ప్రకటముగను యెరూషలేమునకు ప్రకరముననొకటేపుము అంతటా నీతియుక్తంబులో బలులు యాగములు సర్వాంగ హోమము ఎంతో బలిపీఠము మీద ఎన్నో కోడిల జనులర్పేంతురు దహన బలి నీకు నానిస్తము
మరియు దైవ బాలలో విరిగిన ఆత్మయే. ప్రియులారా, ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభువా, నీవిచ్చిన వాక్యము, నీవిత్తిన వాక్యము మాలో పాలించినట్లు కృప చేయండి. వాక్యానుసారమైన జీవితాలు మేము జీవించటం నేర్పించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి, మరి ఈ సమయంలో ప్రభువా, ఎవరైతే తండ్రి ప్రార్థన అవసరతలతో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారందరి కొరకు నాయన మేము ప్రార్థిస్తున్నాం, కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి నాయన, మరి నీ సన్నిధిలో తండ్రి నాయన నీ కృప కొరకు కనిపెట్టుచు వేడుకొలుచున్నటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆలకించి ప్రత్యుత్తరం దాయిచ్చేయమని అడుగుచ్చాను. ప్రభువా, పరీక్షల కొరకు సిద్ధపడుచున్నటువంటి బిడ్డల కొరకు, పరీక్షలు రాస్తున్న బిడ్డలు విజయము కొరకు ప్రార్థిస్తాను. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలు, ఇంటర్వ్యూస్లో ఉన్న బిడ్డలు, కౌన్సిలింగ్లో ఉన్న బిడ్డలకు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తండ్రి, ఇదిగో తండ్రి, యవనస్తుల వివాహ ప్రయత్నాల్లో తోడుగా ఉండండి నైనా. చంటి బిడ్డల కొరకు, చంటి బిడ్డ తల్లుల కొరకు, గర్భిణీ స్త్రీల యొక్క సుఖప్రసవ కొరకు నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాం. అలాగునే ప్రభా, మణిపూర్లో ఉన్న క్రైస్తవుల కొరకు, ఇజ్రాయేల్ దేశము కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, అనేక మంది వాతావరణంలో కలుగుచున్న మార్పులను బట్టి అనారోగ్యంతో బలహీనులుగా ఉంటుండగా వారిని కూడా దర్శించండి, స్వస్థపరచండి. అలాగే తండ్రి నాయన, ప్రార్థన ద్వారా నాయన మరి నీ యొక్క ప్రభువా దీవెనల కొరకు కనిపెట్టుచున్న ప్రతి ఒక్కరి యొక్క మొర ఆలకించి వారి ప్రార్థన తగినటువంటి ప్రత్యుత్తరము దాయిచ్చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగునే ప్రభువా, స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి నాయన మరి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే వారి రక్షణ కొరకు నాయన ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాము తండ్రి. మరి ఒకసారి నా ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ యొక్క పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను దీవించండి నాయన. ఈ ఛానళ్ళ ద్వారా నా ప్రభు అందించబడుచున్నటువంటి సువార్త అనేక మందికి నాయన మేలుకరంగా, నీకు మహిమకరంగా ఉండగలుగునట్లు నాయన మరి కృప చేయమని ప్రార్థన చేస్తున్నా. నీ సేవకుని, సేవకురాలు యొక్క పరిచర్యను దీవించండి. నీ సేవకునికి ఇచ్చిన నలుగురు యవన బిడ్డలను కూడా మీరు దీవించి వారు చేస్తున్నటువంటి పరిచర్య కూడా విస్తరింపచేయండి నాయనా. ఈ యొక్క యూట్యూబ్ మినిస్ట్రీ తండ్రి నాయన మీరు విస్తరింపచేయండి ప్రభు. అనేక మందికి మేలుకరంగా, నీకు మహిమకరంగా ఉండగలిగినట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేస్తున్న వారిని క్షమించున్న ప్రకారముల అపరాధము క్షమించుము. శోధనలోని తెక్క కీడును తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవేయున్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నిమిత్త తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలాని యేచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మ